మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఎక్కువగా కూడా సామాన్య మధ్య తరగతి వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతూ కష్టాల పాలవుతున్నారు. కాబట్టి సామాన్య మధ్య తరగతి వాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా అప్పుల జోలికి వెళ్ళకుండా ఉండాలి అంటే మరి దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? చూడండి విష్ణు గారు, మనం ఏం నిర్ణయించుకున్నాం అంటే ప్రజలకి ఫినాన్షియల్ లిటరసీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం చేసేది ఏంటంటే పూర్ మ్యాన్ అంటే కొంచెం 30,000 వరకు నెలకి 1,000 రూపాయలు వచ్చేవాళ్ళు బిలో మిడిల్ క్లాస్, 30 నుంచి 1,50,000 2 లక్షలు వచ్చేవాళ్ళు మిడిల్ క్లాస్, 2 లక్షల పైన వచ్చిన వాళ్ళు ఓకే పర్వాలేదు. అయితే మనం ఏంటంటే ఇప్పుడు విష్ణు గారు, అప్పులోకి వెళ్లకుండా వీళ్ళు ఎటువంటి పద్ధతులు పాటిస్తే లైఫ్ లాంగ్ స్మూత్గా ఉంటుంది. మనం వీళ్ళకి ఏం చెప్తున్నామంటే సేవర్స్ ఆర్ లూజర్స్. సేవ్ చేస్తే నష్టపోతారు. విచిత్రంగా ఉంది కదా, సేవ్ చేస్తే ఎలా నష్టపోతారు? మనం ఏం చెప్తున్నామంటే సేవింగ్స్ కేవలం బ్యాంకుల్లో, ఎఫ్డీల్లో, పోస్ట్ ఆఫీస్లో, ఎండోమెంట్ పాలసీస్లో వద్దు. తక్కువ వస్తాయి మనకి. ఆడ వచ్చేది 4%. సేవింగ్స్ 4%, ఎఫ్డీలో 6-7%, సుకన్య సమృద్ధిలో కూడా ఇట్లా మాక్సిమం ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కడ బీట్ చేసే ఛాన్స్ లేదు. మనము ట్యాక్స్ కంటే ట్యాక్స్ వేస్తే వడ్డీ మీద ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ వస్తుంది. మనము మన కోరికలను అదుపులో పెట్టుకుని, మన యొక్క వాంట్స్ని అదుపులో పెట్టుకొని పోస్ట్ పోన్ చేసుకుని మన యొక్క వాంట్స్ని మనం దాచుకుంటే ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ వచ్చినప్పుడు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు, మధ్యతరగతి ఇంకా మధ్యతరగతి వాళ్ళు అవుతారు. సో సేవింగ్స్ వల్ల మీరు ఏం చేస్తారు? నష్టపోతున్నారు. సేవర్స్ ఆర్ లూజర్స్. సేవింగ్స్ వద్దు. సేవింగ్స్ని ఏం చేయమంటున్నామంటే కొంచెం మైండ్ యాటిట్యూడ్ మార్చుకొని కొంచెం రిస్క్ తీసుకోండి. ఎప్పుడు కూడా మనకు పెద్దలు ఏమి నేర్పిస్తారు? జనరల్గా తల్లిదండ్రులు, పెద్దలు డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవద్దు అని నేర్పిస్తారు. దానివల్ల మనం ఏం చేస్తాం? ఎఫ్డీలు పెడతాం. కొంచెం రిస్క్ తీసుకొని, రిస్క్ మెంటాలిటీ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్ చేయండి. ఇంకొకటి మనం ఇక్కడ విష్ణు టాక్స్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే విష్ణు గారు, ట్రేడింగ్ వద్దు. ఇన్వెస్ట్ చేయండి అంటే మనం ఏం చెప్తున్నాం? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలంలో 15% రిటర్న్స్ వచ్చినాయి సెన్సెక్స్లో, నిఫ్టీలో 12-14% రిటర్న్స్ వచ్చినాయి, ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యే రిటర్న్స్ వచ్చినాయి, ధనవంతులు అయ్యారు. ₹1,00,000 సుమారుగా 45 ఏళ్లలో 77,70,00,000 అయింది సెన్సెక్స్లో. సో సెన్సెక్స్, నిఫ్టీ హిస్టారికల్ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ కంటే బాగా ఉన్నాయి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయండి అంటున్నాం. అయితే ఇక్కడ మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే విష్ణు గారు, ఇది మన ట్రేడింగ్ చేయొద్దు. ఇంట్రాడే F&O అక్కడ ఏమవుతుంది? మీ పూర్తి అసలు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు 10 లక్షలు ట్రేడింగ్ చేశారు, 10 లక్షలు పోయిందనుకో ఒక జనరేషన్ ఇబ్బంది అవుద్ది, అతని జనరేషన్ మొత్తం ఇబ్బంది అవుద్ది, అతని కుటుంబం మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. అదే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఒకే స్టాక్ కొన్నాడు అనుకోండి, అప్పుడు రిస్క్ ఉంటుందా ఉండదా? ఇన్వెస్ట్మెంట్ ఒకే స్టాక్ కొన్నాడు అనుకోండి, రిస్క్ ఉంటుందా ఉండదా? ఒకే స్టాక్ కొన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఆ కంపెనీ దివాళా తీస్తే మొత్తం పోయే అవకాశం ఉంది. ఒకే స్టాక్ కొని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే మనం 15 స్టాక్స్ కొంటే, 15 రంగాల స్టాక్స్ కొంటే రిస్క్ తగ్గిద్దా తగ్గదా? తగ్గుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? రిస్క్ తగ్గాలంటే ఒకే దక్కడ పెట్టకూడదు, 50 స్టాక్స్ కొంటారు. డైవర్సిఫికేషన్. రెండవ సూత్రం ఏంటి? మనకి ఈక్విటీస్లో, స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం ఉంటే రిస్క్ తగ్గుతుంది. దీర్ఘకాలం అన్నాం కదని ప్రజలు ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ దీర్ఘకాలం ఉంటే రిస్క్ తగ్గుతుంది కదా అనుకుంటారా? పర్సనల్ స్టాక్ కొనుక్కొని దీర్ఘకాలం ఉంటే రిస్క్ తగ్గుతుందని చెప్పట్లా, మనం సెన్సెక్స్ గురించి చెప్తున్నాం. అంటే ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ సమ్మేళనంలో స్టాక్స్ కొనుక్కుంటే, సెన్సెక్స్ నిఫ్టీ స్టాక్స్ కొనుక్కుంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీకు 12-15%, 14% గత చరిత్ర 45 ఏళ్ళ నుంచి వచ్చింది. సో మనం పేదవారికి, మధ్యతరగతి వారికి ఏం చెప్తున్నామంటే సేవింగ్స్ చేయొద్దు,
ట్రేడింగ్ చేయొద్దు, కేవలం ఇన్వెస్ట్మెంట్ చేయండి. సొల్యూషన్ ఏంటి? డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్స్ కూడా మనం ఎంకరేజ్ చేయట్లేదు. అయితే మధ్యతరగతి వారికి ఎందుకు మెయిన్ అప్పులు అవుతుంది అంటే విష్ణు గారు, మనం అందరి కోసం పనిచేస్తాం, మన కోసం తప్ప. నేనైనా మీరైనా మధ్యతరగతి వారు ఏం చేస్తాము? ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి? మన జీతం కోసం మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం చేసేది ఎంప్లాయర్ కోసం. ఎంప్లాయర్ని ధనవంతులు చేయడం కోసం మనం చేస్తున్నాం. మనకు వస్తుంది, నేను కాదంటలేదు. రెండవది ఏమిటి? ట్యాక్స్లు కడతాం, అంటే గవర్నమెంట్ కోసం మనం ఉద్యోగం చేస్తున్నాం. మూడవది ఏమిటి? ఖచ్చితంగా ఈఎంఐలు ఇరుక్కుంటాం, అంటే బ్యాంక్స్ కోసం చేస్తున్నాం. మరి మన కోసం మనం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లా. దీనికి సొల్యూషన్ ఏంటి? మనం పేదవారు మధ్యతరగతి అప్పుల్లోకి వెళ్ళకుండా ధనవంతులు అవ్వడానికి సొల్యూషన్ ఏంటంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీ సొంత వ్యాపారం చేసుకోండి. మీకు చేతికి డబ్బు వస్తుంది, నెలకి 50,000, 1,00,000, 30,000. డబ్బుని బిజినెస్, వ్యాపారం, మీ సొంత వ్యాపారం పెట్టండి. ఎలా? ఇప్పుడు 8 గంటలు 10 గంటలు మీరు ఉద్యోగం చేస్తారు, మళ్ళీ మీరు చేయగలరా వేరే సెకండ్ జాబు? చేయలేం. అందరూ ఏమనుకుంటారు? నాకు ప్రమోషన్స్ కావాలి, నా అప్పులు పోవాలంటే, లేదంటే రెండో ఉద్యోగం కావాలి. అది చేయొద్దు. మీ ప్రజెన్స్ ఉండొద్దు, మీరు దొరబాబులాగా ఇంట్లో ఉండండి. కానీ మీ డబ్బు, మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకు మళ్ళీ డబ్బును సమకూర్చి పెట్టాలి. ఎఫ్డిఏ చేశారండి, ₹1,00,000 సపోజ్, ప్రతి సంవత్సరం 5,000 మీకు జనరేట్ చేస్తుందా? ఆ డబ్బుకి ఫర్ ఎవర్ వస్తుందా రాదా? అంటే ఎఫ్డి చేసినా వస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ. అందుకే మనం ఏం చెప్తున్నాం? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీ సొంత వ్యాపారం చేసుకోండి. ఆర్డినరీ పర్సన్స్, సామాన్య మానవులు సొంత వ్యాపారం ఎలా చేసుకోగలరు? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన అర్థం ఏమిటి? మీకోసం 50 కంపెనీస్ పనిచేస్తాయి, మీకోసం 50 కంపెనీలు ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఉదాహరణ చెప్తున్నా, జొమాటో షేర్ కొన్నాం అనుకోండి, జొమాటో వాళ్ళు మన కోసం పనిచేస్తున్నట్టు. ఎవరు? డెలివరీ బాయ్స్, జొమాటో యజమాని, తర్వాత ఎవరైతే ఆర్డర్ చేసుకుంటున్నారో వాళ్ళు, వాళ్ళ ఆకలి కోసం వాళ్ళు చేస్తున్నారు. అంతిమంగా జొమాటోకి లాభం వస్తే వాళ్ళు. ఎస్బీఐ బ్యాంక్ షేర్ కొన్నాం అనుకోండి, దేశంలో ఎస్బీఐ బ్యాంకులో 50-60 కోట్ల మందికి అకౌంట్స్ ఉన్నాయండి. ఎస్బీఐ బ్యాంక్ కోసం ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తారు, డైరెక్టర్ పనిచేస్తాడు, మేనేజర్స్ పనిచేస్తారు, అందరూ పనిచేస్తారు. అంతిమంగా ఎంత లాభం వస్తే షేర్ హోల్డర్స్కి అంత పెరుగుతుంది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఈ కంపెనీస్ అన్నింటిలో ఓనర్ అవుతారు. 50 నుంచి 60 కంపెనీలు ఓనర్ అవుతారు. అంటే మీరు ఎంప్లాయ్ అయితే కూడా వైజ్గా ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చిన దాంట్లో ఒక 10%, 20%, 30%, ఒక 10 years, 15 years, 20 years మీరు వైజ్గా ఇన్వెస్ట్ చేస్తే మీకు సెకండ్ బిజినెస్ ఇన్కమ్ జనరేట్ అయింది. అప్పుడు ఏమవుతుందంటే అన్ఫార్చునేట్ కండిషన్స్లో 15-20 ఏళ్ళ తర్వాత మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని, రిటైర్మెంట్ అంటే ఏమిటంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని ఎంతకాలం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీకు ఉద్యోగం లేకపోయినా కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని జనరేషన్స్ మిమ్మల్ని పోషిస్తుంది. ఎప్పుడైతే మీరు వైజ్గా ఇన్వెస్ట్ చేశారో, అదేమైతే ఒక మొక్కను పెట్టి మనం నీళ్లు పోస్తూ వృక్షం అయిన తర్వాత వృక్షంకి ఇంకా మనం అవసరం లేదు, వృక్షమే మనకి చేస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం 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 ఒక 10 years, 15 years డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు రెండో బిజినెస్, సెకండ్ ఇన్కమ్. వారెన్ బఫెట్ గారు ఇలాగే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైందంటే మీరు ఓనర్ అవుతారు. అదే మీరు ఎంప్లాయీగానే ఉంటే మీరు అక్కడ కేవలం ఎంప్లాయీ మాత్రమే. ఎప్పుడు ఓనర్షిప్ తీసుకోవాలి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓనర్షిప్ తీసుకోవాలంటే 2 రకాలు, డైరెక్ట్ స్టాక్స్ కొనటం ఒక రకం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా స్టాక్స్ కొంటమే, మీకోసమే కొంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే రిస్క్ తగ్గించడం కోసం ఎక్కువ కంపెనీలు స్టాక్స్ కొంటారు. మీరు ₹100 పెడితే కూడా 50 కంపెనీలు ఓనర్షిప్ వస్తుంది. అంటే ఎప్పుడు కూడా కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే ఆ కంపెనీస్ మీకోసం పనిచేస్తాయి. మీకు సెకండ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. సో నేను పేదవారికి, మధ్యతరగతి వారికి ఏం చెప్తున్నానంటే, సేవింగ్స్ మాత్రమే చేయటం వల్ల మీకు అప్పులు అవుతున్నాయి, లయబిలిటీస్ పెట్టుకోవటం వల్ల మీకు అప్పులు అవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 10, 15, 20 ఏళ్ళ తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని జీవితకాలం పోషిస్తే మీ యొక్క ప్రతి అవసరం ఆ ఇన్వెస్ట్మెంట్ తీరుస్తుంది. సో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మిగతా వాళ్ళ కోసం మీరు ఎంతకాలం పనిచేశారు,
మీకోసం, మీ భార్య కోసం, మీ పిల్లల కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు అప్పుల్లోకి వెళ్ళకుండా చక్కగా మీరు ఆస్తులు అసెట్ కూడబెట్టుకుంటారు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మాత్రమే ఎందుకు చెప్తున్నామంటే రియల్ ఎస్టేట్కి ఎక్కువ డబ్బు కావాలి కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా ప్యాసివ్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్ వచ్చేదైతే వెళ్ళని గుడ్డు ఎక్కడెక్కడో దూరంలో పెరగని చోట కొనుక్కునే బదులు చక్కగా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెడితే చిన్న మొత్తం 100 రూపాయలతో కూడా 50 కంపెనీల ఓనర్షిప్ వస్తుంది కాబట్టి దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీరు ధనవంతులై మీ లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మీ సొంత వ్యాపారాన్ని చూసుకోమని విష్ణు టాక్స్ ద్వారా, విష్ణు గారి ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి.